సెకండ్ సౌండ్ ఆఫ్ వోవెల్ ఐ. ఐ అనే అచ్చు యొక్క రెండవ శబ్దం. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఐ అక్షరం యొక్క మొదటి శబ్దం నేర్చుకున్నాం. కానీ ఐ అనే అచ్చుకి ఒకటి కంటే ఎక్కువ శబ్దాలు వస్తాయి. ఐ అనే అచ్చుకి 3 శబ్దాలు ఉన్నాయి. ఈ వీడియోలో ఐ అచ్చుతో వచ్చే రెండవ శబ్దం ఏమిటో నేర్చుకుందాం. పిల్లలు, ఐ యొక్క రెండో శబ్దం ఏమిటంటే ఆ. అందుకే BIRDని మనం బర్డ్ అని పలుకుతాం. బిడ్ కాదండి, బర్డ్ అని పలకాలి. ఈ పదంలో ఐ యొక్క రెండో శబ్దం ఉపయోగించడం జరిగింది. పదండి, ఐ యొక్క రెండవ శబ్దం ఆతో ఏర్పడే మరికొన్ని పదాలను నేర్చుకుందాం. మొదటిది BIRD, బర్డ్. బర్డ్ అంటే పక్షి. రెండవ పదం GIRL, ఆ అనే శబ్దాన్ని ఉపయోగించాలి. అప్పుడు GIRL, గర్ల్ అని పలకాలి. గర్ల్ అంటే అమ్మాయి. థర్డ్ సౌండ్ ఆఫ్ వోవెల్ ఐ. ఐ అనే అచ్చు యొక్క 3వ శబ్దం. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఐ అనే అక్షరం యొక్క 2 శబ్దాలని నేర్చుకున్నాము. ఐ యొక్క మొదటి శబ్దం ఈ, ఇంకులోని ఈ. రెండవ శబ్దం ఆ, బర్డ్లోని ఆ. ఇప్పుడు ఐ అచ్చుతో ఏర్పడే 3వ శబ్దం నేర్చుకుందాం. పిల్లలు, ఐ యొక్క 3వ శబ్దం ఏమిటంటే ఐ. WILD. ఇందులో ఐ యొక్క 3వ శబ్దం ఉపయోగించడం జరిగింది. WILD. దీన్ని మనం వైల్డ్ అని పలకాలి. జాగ్రత్తగా వినండి. ఐ యొక్క 3వ శబ్దం ఐ. అందుకే WILDని వైల్డ్ అని పలకాలి. పదండి, ఐ అచ్చు యొక్క 3వ శబ్దం ఐతో ఏర్పడే మరికొన్ని పదాలను చూద్దాం. FIND. ఐ అచ్చు యొక్క 3వ శబ్దం ఐ. అందుకని FINDని ఫైండ్ అని పలకాలి. ఫైండ్కి అర్థం వెతకడం. అదేవిధంగా HIND హైండ్ అని పలకాలి. BIND బైండ్ అని పలకాలి. MIND మైండ్ అని పలకాలి. IRIS ఐరిస్. ITEM ఐటెం. పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో మనం ఐ యొక్క 3వ శబ్దం ఐతో ఏర్పడిన పదాలను ఎలా చదవాలో నేర్చుకుంటున్నాం. TINY పదంలో కూడా ఐ యొక్క 3వ శబ్దం ఐని ఉపయోగించడం జరిగింది. అందుకే TINYని టైనీ అని పలకాలి. టైనీకి అర్థం చిన్నది. అలాగే TIDYని టైడీ అని పలకాలి. పదండి, ఈ వీడియోని మరోసారి చూసి ఐ అచ్చు యొక్క 3వ శబ్దం ఐతో ఏర్పడే పదాలు నేర్చుకుందాం.